ఈరోజు దేవుని వాగ్దానం 62వ కీర్తన 6వ చరణం. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను. హీ ఈజ్ మై డిఫెన్స్, ఐ షల్ నాట్ బి మూవ్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. ఆయన మనకు ఎత్తైన కోటగా ఉండి మనల్ని నడిపించబోతా ఉన్నాడు. ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో, ఏ భయంకరమైన పరిస్థితి గుండా మీరు వెళ్తా ఉన్నారో, దేవుని వాగ్దానం ఈరోజు సెలవిస్తూ ఉన్నది. ఆయన మీకు ఎత్తైన కోటగా ఉండి మిమ్మల్ని నడిపించబోతా ఉన్నాడు. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఇదే దినం పరిష్కారం. కాబట్టి ఆయనే ఎత్తైన కోట. మీ సమస్య కంటే దేవుని శక్తి గొప్పది. మీ సమస్య కంటే దేవుని వాగ్దానం గొప్పది. కాబట్టి దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా ఈరోజే మీరు నమ్మండి. దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా తప్పకుండా ఆ వాగ్దానాన్ని మీరు ఎత్తిపట్టుకొని ప్రార్థించండి. దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా మీరు వాటిని పాటించినప్పుడు తప్పక దేవుడు సెలవిచ్చాడు, ఆయనే ఎత్తైన కోటగా ఉండి మిమ్మల్ని నడిపించబోతా ఉన్నాడు. ఎత్తైన కోట ఆయనే అని దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉంది. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను అని మీరు హృదయాంతరంగంలో నుండి ఎప్పుడైతే మీరు అనుకొని నిశ్చయించుకొని దేవుని స్తుతిస్తారో తప్పకుండా దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా ఈరోజే దేవుడు మీకు ఎత్తైన కోటగా ఉండి మీ సమస్యలను తొలగించగలడు, మీకున్న బాధలను తొలగించగలడు, మీకున్న ఇబ్బందులను తొలగించగలడు, మీకున్న ప్రతి బలహీనత నుండి విడిపించగలడు. మీరు ఒక నిశ్చయత ఈరోజు చేసుకోండి. ఏంటంటే దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను అని హృదయాంతరంగంలో నుండి ఈరోజు చెప్పేవారిగా మీరందరూ సిద్ధపడుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరే మా ఆశ్రయ దుర్గము, మా రక్షణ ఆధారము. నాయన దేవ, ప్రతి ఒక్కరి విషయాన్ని గ్రహించి దేవని ఆశ్రయించుదురుగాక. మిమ్మును మాత్రమే దేవానికి స్తోత్రం, మీరు మాత్రమే రక్షణ ఇచ్చేవారని, మీరే మా రక్షణ ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసుకుందురుగాక. మీరే మా ఎత్తైన కోట అని మీరు దాని స్తోత్రం యేసయ్యా సెలవిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మేము ఏ సమస్య వచ్చినా కదిలింపబడము అని గొప్ప విశ్వాసముతో ప్రతి ఒక్కరు ముందుకు సాగుటకు సహాయము చేయగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.